మునగాకు పల్లీల చట్నీ. సో మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది, పల్లీలు మంచి ప్రోటీన్. మరి ఈ రెండింటి కాంబినేషన్లో చట్నీ ఎలా ఉండబోతుందో చూద్దాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. మునగాకు పల్లీల చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, మినపప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1/2 కప్పు, పుట్నాల పప్పు 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, మునగాకు 1 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, చింతపండు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 3. మునగాకు పల్లీల చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనకు మునగాకు 1 కప్పు మునగాకు తీసుకున్నాము. సో మిగతావన్నీ కూడా జనరల్ గా మన ఇంట్లో ఉండేవి. మునగాకు ఒక్కటి ఉంటే ఈ చట్నీని హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. అండ్ మీరు మామూలుగా ఏ చట్నీ చేసుకున్నా కూడా ఆ కాంబినేషన్లో పల్లీల చట్నీ చేసుకున్నారనుకోండి, అందులో మునగాకు వేయండి, చాలా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఎందుకంటే మునగాకు బేసిక్గా ఎముకలకు చాలా చాలా ఒక స్ట్రెంగ్త్ని ఇస్తుంది, ఓవరాల్ స్ట్రెంగ్త్ని, అలాగే ఎముకలకు స్ట్రెంగ్త్ని కూడా ఇస్తుంది అనమాట. అలాగే మనకు ఎనిమిక్గా ఉన్న వాళ్లకు రక్తం స్థాయి అంటే రక్త శాతాన్ని పెంచడానికి చాలా బాగా పనిచేస్తుంది. అధిక రక్తపోటు ఉన్న వాళ్ళకి చాలా మంచిది, అంటే రక్తపోటు తగ్గిస్తుంది. అలాగే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ మనకు చాలా చవక ధరలో దొరికేటువంటి ఒక ఆకు, అలాగే ఎన్నో బెనిఫిట్స్ ఇచ్చేటువంటి ఆకు అని చెప్పొచ్చు. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మునగాకుతో బోల్డ్ అని రకాల రెమెడీస్ ఉన్నాయని అప్పట్లో చాలా మంది అంటే పెద్దవాళ్ళు రెగ్యులర్గా చెప్తూ ఉండేవాళ్ళు. సో అటువంటి మునగాకు కాంబినేషన్లో పల్లీలు ముఖ్యంగా ప్రోటీన్ కంటెంట్ కాబట్టి, సో ఈ కాంబినేషన్లో మనం ఈరోజు చట్నీ తయారు చేసుకోబోతున్నాం అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో కాస్త నూనె, అంటే కొంచెం మనకు వేయించుకునే ప్రాసెస్ ఉందన్నమాట. సో ఆ ప్రాసెస్ కోసం మనం ఫస్ట్ కాస్త నూనె వేసుకుంటున్నాం. సో మామూలుగా మనం చట్నీ తయారు చేసుకునేటప్పుడు కొన్ని పప్పులు అవి వేసుకుంటాం కదా, సో అదే అనమాట, సేమ్ థింగ్. సో కాకపోతే మునగాకు ఎక్కడ యాడ్ చేస్తున్నాము, మునగాకుతో కాంబినేషన్లో ఏ ఉంటున్నాయి అవన్నీ తెలుసుకోవాలి మీరు. సో ఫస్ట్ మినప్పప్పు, ఆ తర్వాత కాస్త పచ్చిశనగపప్పు, ఇది లైట్గా మనకు వేగిన తర్వాత పల్లీలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను. అలాగే పుట్నాల పప్పు కూడా, అంటే దీనికి సమానంగా తీసుకుంటే చాలు, మరి ఎక్కువ అక్కర్లేదు. అసలు ఇవన్నీ ఇప్పుడు వేసినవన్నీ ఎంత హెల్దీ కదా. కొంచెం మనకు లైట్గా వేగిన తర్వాత నెక్స్ట్ మిగతా వేసుకోవచ్చు. సో ఇది మనకి ఇన్స్టెంట్గా మన దగ్గర మునగాకు ఉంటే చాలు. మునగాకు చట్నీ తయారు చేసుకోవడం రాని వాళ్లకు దిస్ ఈస్ ద ప్రాసెస్, వెరీ సింపుల్ ప్రాసెస్ అంతే. పల్లీలు పుట్నాలు అందరి ఇళ్లలో ఉండేవే కదా, పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అంత కామన్ అండి. సో పెద్ద కష్టమైన వంట అస్సలు కాదు, కొత్త వంట. ఇది ఇంకా ఈ బ్లాక్ రైస్తో చేసిన ఈ ఫస్ట్ వంట కొంచెము కొత్తది అని చెప్పచ్చు, ఇదైతే అస్సలు కాదు. సో ఇది లైట్గా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే దీనికి తగ్గట్టుగా కాస్త చింతపండు, ఓకే, ఒక చిన్న ఇంత రెమ్మ వేసానండి. కొంచెం ఎక్కువ కావాలి అంటే కొంచెం ఆ పులుపు ట్యాంగీ ఫీల్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. నేను మామూలుగా వేసాను, మరి తక్కువ వేయలేదు ఎక్కువ వేయలేదు. ఆ తర్వాత అల్లం ముక్కలు, ఆ తర్వాత మునగాకు, ఇదిగోండి 1 కప్పు మునగాకు తీసుకున్నాను. ఇది మీరు సపరేట్గా వేయించుకొని రెండింటిని కలిపి రుబ్బుకుంటారు అంటే అట్లా కూడా చేసుకోవచ్చు. అంటే ఒకటే దాంట్లో ఎందుకు అని అనుకుంటే యూ కెన్ ఆల్సో డూ దట్. సరిపోతుంది అంతే. మనం అంత కప్పు నిండా వేసాం అయినా కూడా అసలు కలిసిపోయింది. ఓకే, అలాగే దీంట్లో చివరిగా కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ పప్పులన్నిటినీ ఈ మునగాకుతో పాటు ఇలా ఈ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకున్నాం కదా.
సో ఇప్పుడు దీన్ని ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ వాటర్ మిక్స్ చేసుకుని చక్కగా మెత్తగా చట్నీలాగా రుబ్బేసుకొని తీసుకురావాలి. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా చక్కగా మనం ఎంత పల్లీలు పుట్నాలు వేసినప్పటికీ కూడా మునగాకు బాగా డామినేట్ చేసేస్తుంది. అంతే మరి, ఆకుకూరల కలరే అలాంటిది. సో ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. సో చిన్న పోపు పెనం పెట్టేసుకొని కాస్త నూనె, అంటే మన పచ్చడికి తగ్గట్టుగా మనం తీసుకుందాం. ఎందుకంటే పచ్చళ్ళకు అదే చట్నీలకు పోపు చాలా ముఖ్యం. అంటే పోపులో అందుకే నూనె కూడా కొంచెం చూసుకొని వాడాలి దీంట్లో. అంటే మరీ తక్కువ అని కాకుండా దీనికి మాత్రం కొంచెం వాడితే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో ఆ తర్వాత పోపు దినుసులు. సో పోపు కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది అనుకుంటే కనుక చక్కగా పోపు వేసేసుకుందాం. అందులో అన్నీ ఉన్నాయండి. సో ఇంకా ప్రత్యేకంగా మళ్ళీ ఏం వేయట్లేదు. సో ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కరివేపాకు, ఉప్పు వేసుకోలేదు. సో రుబ్బుకునేటప్పుడైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా చివర్లో అయినా కూడా వేసుకోవచ్చు. సో ఉప్పు వేసేసుకున్నాము. ఆ తర్వాత పోపు కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఆహా, ఇది మనకు దోశల్లోకి, ఇడ్లీల్లోకి, జొన్న రొట్టెలు, ఇంకా వాట్ ఎవర్ మనం ఏం తయారు చేసుకునే దానికి, చపాతీలో కూడా హాయిగా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చివరిగా కాస్త కొత్తిమీర. హెల్దీ టేస్టీ మునగాకు పల్లీల చట్నీ రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మునగాకు పల్లీల చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, మినపప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1/2 కప్పు, పుట్నాల పప్పు 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, మునగాకు 1 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, చింతపండు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 3. మునగాకు పల్లీల చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో కాస్త నూనె వేసి వేడయ్యాక మినపప్పు, పచ్చిశనగపప్పు, పల్లీలు, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, చింతపండు, అల్లం ముక్కలు, మునగాకు, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో కాస్త నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు రుబ్బుకున్న మునగాకు చట్నీలో కాస్త ఉప్పు వేసి వేయించుకున్న పోపును కూడా వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన నుంచి కొత్తిమీరను వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మునగాకు పల్లీల చట్నీ రెడీ.